ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. మేము పార్టీలోకి వచ్చినాము ఎందుకంటే బాగా అన్న అభివృద్ధి బాగా చేసిన వాళ్ళకి వస్తున్నాం. శేఖర్ శేఖర్ బుడేకల్ 100 మంది మాజీ కమిషనర్. నా పేరు శేఖర్, అమ్మ పేరు శేఖమ్మ. మాజీ కమిషనర్ శేఖమ్మ. వైసీపీలో ఉన్నాం. అందరికీ నమస్తే. ఈరోజు బుడ్డేకల్ నుంచి శేఖరు, మాజీ కౌన్సిలర్ శేఖమ్మ, తిక్కన్న వాళ్ళ కుటుంబాలు మొత్తం 100 కుటుంబాలు ఈరోజు వైసీపీని వీడి బీజేపీలోకి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ వైసీపీలో ఉండి వాళ్ళకి ఏదైతే అనుకున్నారో అది వాళ్ళకి ఏ పని కాలేదు. అందుకనే ఈరోజు అన్న పార్తన్న అభివృద్ధి చూసి, అన్న చేసే పనులు చూసి, మా ఆదోని గురించి ఎంతో కష్టపడిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఎమ్మెల్యే పార్తన్న గారు కాబట్టి ఆ అభివృద్ధిలో మేము ఉండాలని చెప్పేసి ఈరోజు బుడ్డేకల్ నుంచి రావడం జరిగింది. అందుకనే మేము కూడా అన్న వెనక ఉండి, ప్రతి ఒక్కరు వచ్చే వాళ్ళు కూడా అన్న వెనక ఉండి ఆ అభివృద్ధిలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మన బీజేపీ పార్టీలోకి 100 కుటుంబాలు చేరాయి. ఎందుకయ్యా చేరాయి అంటే, మా పార్తన్న గారి నాయకత్వంలో అందరూ ఆయన నీడలో చల్లగా ఉండాలని, ఆయన చేసే అభివృద్ధి, ఎందుకంటే మేము వచ్చి 6 నెలలు అయినా కూడా ఆయన చేసే అభివృద్ధి అందరూ కళ్ళతో చూస్తూ, ఆ అభివృద్ధిని చూసి మనం కూడా ఆయనతో పాటు నడిస్తే అందరూ చల్లగా ఉంటాము అని చెప్పేసి అభివృద్ధిలో మనం కూడా జాయిన్ అయినా అంటే ఆ నీడకు మనం కూడా ఎంతో చేయూతనిచ్చామంటే ఇంకా అన్న ఇంకా మనకు కావాల్సిన అన్ని చేకూరుస్తారని చెప్పేసి ఆయన ఇచ్చిన చేయూత, ఆ బలము అందరూ చూసి నిన్న మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ జరగడంలో ఎటువంటి వాళ్లకు ఒక చైతన్యం వచ్చింది. మన మన పార్తన్న గారి నాయకత్వంలో కావాల్సినంత మనకు అందరికీ మంచి అభివృద్ధి దొరుకుతుంది అన్న భరోసాతోటి ఈరోజు బీజేపీ పార్టీలోకి మన 100 కుటుంబాలు జాయిన్ అయ్యాయి బుడేకల్ నుంచి. నా పేరు కౌన్సిలర్ బెల్లాల లలితమ్మ, కౌన్సిలర్ 37వ వార్డు.